9th క్లాస్ చదువుతాను. నవభారత్‌లోని మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టల్. నన్ను ఈడ చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా నరకం అనుభవిస్తున్నా ఈడ నేను. నన్ను అందరూ కొడతాండ్లు. నీళ్లు తెమ్మని పని చెప్తాండ్లు. బట్టలు ఉతకమని అందరిత్తాండ్లు. నా కాడ ఫుడ్ అంతా తీసుకుంటాండ్లు. ఈడ నన్ను ప్రశాంతంగా బతకనియట్లే. నన్ను వాళ్ళని వీళ్ళని బావ, బామర్ది మా చెల్లికిచ్చి పెళ్లి చేయి, ఫ్యామిలీ పైన డబల్ మీనింగ్ ఇత్తాండ్లు. మొత్తము అసలు ఎట్లా అంటే అట్లా చేత్తాండ్లు. బావ, బామర్ది అన్నందుకు మొన్న సాయంత్రం డార్మెంటరీ తీసుకెళ్ళి ఎట్లా పడితే అట్లా కొట్టిండ్లు, బెదిరించిండ్లు. ఇంత లావు కర్ర పెట్టి తలకాయ పైన 2, 3 సార్లు పడితే తలకాయకి లావు బొక్క పడ్డ రక్తం ఫుల్ కారింది అసలు. ఇక్కడ ఫుల్ చూడడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక 6, 7 ఉండరు బ్యాచ్. మహేష్, ఆసిఫ్ రిజ్వాన్, నాగపవన్ సాయి, పవన్ కుమార్, మహేష్, మహేందర్, అఖిల్, వరుణ్, ఇంతమంది. వాళ్ళంతా మా క్లాస్మేట్స్. అందులోకెళ్ళి ఒకరు ఆసిఫ్ రిజ్వాన్, అందులోకెళ్ళి ఒక 10th క్లాస్ అన్న. అసలు ఎట్లా అంటే అట్లా కొడతాను. అసలు ఆసిఫ్ రిజ్వాన్ ఎట్లా అంటే ఏమనట్లేనా, అమాయకుడు కొన్నాను కాబట్టి. బట్టలు అప్పుడు లాస్ట్ ఉతికిచ్చిండ్లు. ఆయన టీచర్ కంప్లైంట్ ఇచ్చిండు. మమ్మీ వచ్చి మాట్లాడింది, ఆయన వినలే. ఆయన అట్లా ఏం చెప్తాను. మళ్ళీ ప్రశాంతంగా అన్నం కూడా తినట్లే. అన్నంకి నేను మాట్లాడితే అంతే, ఏం ఇంకోసారి రిపీట్ అవ్వాలని చెప్పి మళ్ళీ పంపించిండ్లు. మళ్ళీ తలకాయకి బొక్క పడింది, ఆపరేషన్ చేసిండ్లు. హాస్పిటల్ను 2 హాస్పిటల్ వెళ్తే ఏ డాక్టర్ అన్నా మళ్ళీ కేసు పెట్టిండ్లు అంటాను. కేసు పెట్టాల్సింది అంటాను డాక్టర్లు కూడా. ఎట్లా అంటే అట్లా కొడతాను, పైపులతో, రాడ్లతో, కర్రలతో కొడతాను. రోజు ఈ విధంగా ఉంటాను. వాళ్ళకి చెప్పాలంటే నాకు భయం అవుతుంది. వాళ్ళు నాకు ఫుల్ భయం చెప్తాను. అంత డేంజర్గా ఉన్నారు వాళ్ళు. చూడడానికి రౌడీజం చేస్తాను. ఒక బ్యాచ్ మా క్లాస్ వాళ్ళకి ఉన్నారు. ఇప్పుడు ఆ బ్యాచ్ ఉన్నారు. అందుకే ఒక 2 లేరు. 2 ఆబ్సెంట్. 2 ఇంటికి వెళ్ళిపోయిండ్రు. నన్ను 2 కొట్టిన వాళ్ళు, ఒకడు మహేందర్, ఇంకోటి వరుణ్. వాడు టీ పని చేయించిండు. తలకాయకి టీ పని చేయాలంటే వాళ్ళు డబ్బులు ఇవ్వంట. డాక్టర్ పడితే సిటీ స్కానింగ్ తీపియాలని, బ్లడ్ టెస్ట్ చేయాలని అంటాను. వాళ్ళేమో డబ్బులు పెట్టట్లే అంట. నిన్న స్కూల్కి వచ్చేసి క్లాస్ టీచర్తో, ప్రిన్సిపల్ సార్తో అందరితో కలిసాం సార్. మేము కలిసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, ఎంత టార్చర్ పెట్టినా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఏం చెప్పట్లేదు, మరి మేము ఎట్లా యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు అన్నారు. అయితే వాడి అమాయకత్వాన్ని బట్టి వాళ్ళందరూ ఆడుకుంటారు. ఈ విషయము సార్ వాళ్ళకు, టీచర్ వాళ్ళకు కూడా తెలుసు. ఇంతకు ముందు కూడా నేను రిపోర్ట్ ఇచ్చా సార్ వాళ్ళకు వచ్చేసి, నేను రిపోర్ట్ ఇచ్చా, లెటర్ కూడా రాసి ఇచ్చాను. అయినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు సార్ వాళ్ళు. నిన్న వచ్చేసి మొన్న మేము వీడికి కొట్టిన 2 అబ్బాయిల పేరెంట్స్ వచ్చిండ్రు. వాళ్ళు కాంప్రమైజ్ అయినరు, చూపిస్తా అని చెప్పిండ్రు. నేను హ్యాండ్కి చేసిన డ్యామేజ్కి వాళ్ళు వచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. కానీ హెడ్కి ఇవాళ ఆదిత్య హాస్పిటల్ తీసుకెళ్ళేసి ఈరోజు నా వల్ల కాదు, నేను ఇంత పెట్టుకోలేనని చెప్తున్నారు సార్. మరి సార్ వాళ్ళు కాంప్రమైజ్ చేసి పంపించేశారు మాకు. ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి ఏం చెప్పట్లేదు, మీరు ఏం చెప్పకపోతే మాకు ఎట్లా తెలుస్తుందని చెప్పిండు. సరే, వాడికి ఎంత టార్చర్ చేస్తే వాడు చెప్పట్లేదు సార్ అని నేను చెప్పాను, అడిగాను నేను. అంటే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు కూడా టార్చర్ పెట్టినా వచ్చి సార్లకు చెప్తారమ్మా, అంత మాత్రం తెలియదా అంటే, వాడికి ఎంత టార్చర్ చేస్తే వాళ్ళు వచ్చి చెప్పలేదు సార్, అది మీకు కూడా తెలుసు, మీరు కూడా అన్నారు ఈ బ్యాచ్ మంచిది కాదని మీరు కూడా చెప్పారు కదా సార్ అని నేను అన్నా. లాస్ట్ టైం కూడా నేను వచ్చేసి ఇట్లానే 2, 3 సార్లు వచ్చేసి గట్టిగా మాట్లాడి లెటర్ కూడా రాసి ఇచ్చాను సార్ అని చెప్పాను నేను.